న్యూ ఇయర్ రాబోతోంది. ఈసారి మీ పార్టీని ఫామ్ హౌస్ లో ప్లాన్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ యాదగిరి ఫైనాన్షియల్ అడ్వైజర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మరొక వినూత్నమైనటువంటి స్కీమ్తోని మేము ముందుకు రావడం జరిగింది. ఆ స్కీమ్ ఏంటి అని అంటే, ఇవాళ చాలామంది యూత్ ఇవాళ కోరుకుంటున్నారు ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్. ఇవాళ ఏమవుతున్నదంటే, ఓవర్ నైట్లో నేను ఒక కరోడుపతిని కావాలను, ఒక మంచి ధనికుని కావాలని ఆలోచిస్తున్నారు కదా. అలాంటి దానికోసం అలాంటి వాళ్ళు ఇవాళ చాలామంది కావచ్చు. ఎంతమంది అవుతున్నారండి? అప్లై చేస్తున్నారు 1000 మంది, అవుతున్నారు 5 మంది. ఎంత ఎంత పర్సెంటేజ్ అవుతున్నాం? ఒకసారి మీరు గుర్తించండి ఎలా అవుతుందనే దాని గురించి. మ్యూచువల్ ఫండ్ లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి, కానీ మన దగ్గర ఓపిక ఓపికతో ఉండాలి. ఓపికతో ఉన్నప్పుడే రిటర్న్స్ జనరేట్ అవుతాయి. కాబట్టి ఇవాళ అలాంటి మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి ఒక కొత్త స్కీమ్ను మన యొక్క కార్పొరేషన్ ఏదైతే ఉందో డిజైన్ చేసి ఇవాళ యంగ్ యూత్ కోసం ఇవాళ ఉన్న ట్రెండ్కి అనుగుణంగా ఈ యొక్క స్కీమ్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ ఏంటి అని అంటే ప్రొటెక్షన్ ప్లస్. అంటే మీ యొక్క ఫ్యామిలీని ఒక ప్రొటెక్షన్ ఉంచుకోండి, మీ యొక్క ఫ్యామిలీకి ఒక రక్షణతో పాటుగా ఒక ఇన్సూరెన్స్తో పాటు ఒక ఇన్కమ్ను కూడా సంపాదించుకోండి అని చెప్తుంది. కాబట్టి అది చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. కాబట్టి ఆ స్కీమ్ ఏంటనేది మనం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. చెప్పిన తర్వాత డిసిజన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. కాబట్టి దాని గురించి స్కీమ్లోకి వెళ్దామా మరి ఒకసారి? ఆ స్కీమ్ ఏంటి, దాని యొక్క వివరాలు ఏంటి, వాటన్నిటిని కూడా నేను షార్ట్గా చెప్తున్నాను. ఒక వీడియో కొద్దిగా లెంత్ అయినా పర్వాలేదు, కొద్దిగా చూడండి. ఇది మీకు జీవితానికి సంబంధించినటువంటి ఈ వీడియో. ఇలాంటి వీడియోస్ చాలా వీడియోస్ చూస్తుంటాం మనం, కానీ ఫైనాన్షియల్ మ్యాటర్ సంబంధించిన వీడియోను కొద్దిగా టైం తీసుకుని అయినా సరే మీరు చూడండి. చూడడం వలన దానికి ఒక అవేర్నెస్ వస్తుంది. దానిపైన మీరు డిసిజన్ తీసుకోవడానికి ఒక స్కోప్ వస్తుంది. ఒకవేళ ఏం తెలియనప్పుడు ఏమున్నప్పుడు ఏం తీసుకోగలుగుతారు? కాబట్టి నేను చెప్పేది ఒకసారి కొద్దిగా వినండి. విని ఆ తర్వాత మీ డిసిజన్ తీసుకోండి. మరి చూద్దామా ఆ స్కీమ్ ఏంటో? రండి చూద్దాం. చూడండి, ఎల్ఐసి న్యూ ప్లాన్, బీమా కవచ్ అండ్ ప్రొటెక్షన్ ప్లస్ అనేటువంటి ఈ 2 స్కీమ్లను కూడా డిసెంబర్ 3న ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్ అనేటువంటిది లాంచింగ్ ఎప్పుడు? 3 డిసెంబర్ రోజున 2025లో ఈ స్కీమ్ను లాంచ్ చేయడం జరిగింది. మొన్నే మీకోసమే కొత్తగా ఇప్పుడు ఏదైతే మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారో కార్పొరేషన్ మీ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ స్కీమ్లను డిజైన్ చేసి మీ ముందు తీసుకొని వచ్చింది. తీసుకుంటారా తీసుకోరా అది మీ ఇష్టం. కాబట్టి దాని గురించి ఆ వివరాలు ఏంటో నేను కొన్ని చెప్తాను, వినండి. అదేవిధంగా ఈ స్కీమ్లో ప్రొటెక్షన్ ప్లస్ అనేటువంటి ఈ స్కీమ్లో ఏంటి, ప్రొటెక్షన్ ప్లస్ ఎలా ఉంటుంది అని అంటే, దీంట్లో మనకు ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో యూనిట్ లింక్డ్ ప్లాన్ అండి. ఇది ఒక నాన్ పార్ లింక్డ్ ప్లాన్. ఈ ప్లాన్లో మన యొక్క మార్కెట్కు యొక్క రిస్క్కు లోబడి రిటర్న్స్ అనేది జనరేట్ చేయబడతాయి. ఇది ఎలాంటి ఏదైతే ఎల్ఐసి ప్రకటించేటువంటి బోనస్లకు కానీ ఎలాంటి లాయల్టీ ఎడిషన్ కానీ సంబంధం ఉండదు. ఇది ఓన్లీ యూత్ కోసం తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ఎవరైనా పెట్టుబడి పెట్టచ్చు. లాంగ్ టర్మ్ ఒరిజిన్తో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈ యొక్క స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ఎలాగంటే ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్లో కూడా ఈ ప్లాన్ ఇస్తాం. అదేవిధంగా ఈ స్కీమ్లోకి వెళ్ళాలి అంటే మనకి చూజ్ చేసుకునే ఏదైతే ఉందో ప్రీమియం టర్మ్ ఏదైతే ఉంటుందో ఒక ఫ్లెక్సిబుల్ టర్మ్ అనేటువంటిది ఈ స్కీమ్లో ఇవ్వడం జరిగింది. ఏంటి అది అని అంటే, దీంట్లో ఉన్నటువంటి హైలైట్ ఏంటో మనం చూద్దాం. ఈ స్కీమ్లో ఏదైతే హైలైట్ ఏవైతున్నాయి ఈ ప్రొడక్ట్ సంబంధించి ఇందులో లైఫ్ కవరేజ్ ఉంటుందండి, సేవింగ్స్ ఉంటాయండి, మోర్టాలిటీ యొక్క రిఫండ్ కూడా ఉంటాయండి. మోర్టాలిటీ ఛార్జెస్ అంటే మన యొక్క రిస్క్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా రిటర్న్ చేస్తారు. ఇందులో 6 రకాల ఫండ్స్, ఇవాళ ఎల్ఐసి చరిత్రలోనే ఎప్పుడైనా 2 రకాల ఫండ్ లేదా 4 రకాల ఫండ్స్ ఉంటాయి, కానీ ఇందులో 6 రకాల ఫండ్స్ కూడా మీకోసం డిజైన్ చేయడం జరిగింది. ఈ డిజైన్ చేసినటువంటి ఈ ఫండ్స్లో మీరు టాప్అప్ ఫెసిలిటీస్ కూడా ఉంది. అదేవిధంగా ఫ్లెక్సిబుల్ టర్మ్, ఇందులో కూడా టర్మ్ ఎలా ఇచ్చారు అని అంటే, మీరు షార్ట్ టర్మ్ కట్టుకోండి, లాంగ్ టర్మ్ వరకు మీరు వెయిట్ చేయండి, మీ యొక్క రిటర్న్ అనేది జనరేట్ చేసుకోండి అనే విధంగా ఈ స్కీమ్ అనేది డిజైన్ చేయబడ్డది. అయితే ఈ స్కీమ్లో ఎలిజిబుల్ ఎవరండి అంటే, ఈ స్కీమ్లో జాయిన్ కావాలంటే మినిమం 18 years ఉండాలండి.
మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఎక్కడి వరకు ఇస్తాము? యాక్చువల్గా ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకవేళ 5 ఇయర్స్ టర్మ్తో తీసుకున్నట్టయితే వాళ్ళకి 50 ఇయర్స్ వరకే ఇస్తాము. లేదు, మ్యాక్సిమం టర్మ్ వచ్చేసి మనము 65 ఇయర్స్ వరకు ఇందులో తీసుకునే ఆప్షన్ ఉందండి. అయితే ఒకవేళ ఇందులో టర్మ్స్ ఏమున్నది 5, 7, 10, 15 ఉంది కాబట్టి షార్ట్ టర్మ్లో కట్టుకోవాలి. మీకు ఎప్పుడు జాబ్ ఉంటుందో పోతుందో తెలియదు కాబట్టి షార్ట్ టర్మ్ కట్టుకోండి. లాంగ్ టర్మ్గా మినిమం 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్ టర్మ్తోని ఈ ప్లాన్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అందులో 5 ఇయర్స్ తీసుకోవచ్చు, 7 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్. 5 ఇయర్స్ తీసుకునే వారికి ఏజ్ ఇప్పుడు ఒక లిమిట్ ఇచ్చాము. ఇక్కడ 50 ఇయర్స్ లోపల ఉండాలి. ఇక్కడ చూడండి, 5 ఇయర్స్ వాళ్ళకు 50 ఇయర్స్ లోపల ఉన్న వారికి మాత్రమే 5 ఇయర్స్ టర్మ్తో మనం ఈ ప్లాన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 7, 10, 15 ఇయర్స్కు తీసుకున్నట్టయితే అప్ టు మనము 65 ఇయర్స్ వరకు కూడా ఈ స్కీమ్లో రావడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. అదేవిధంగా ఈ స్కీమ్లో ఏవైతే ఉంటుందో మినిమం టర్మ్ ఎంత అండి అని అంటే, దీంట్లో మినిమం టర్మ్ వచ్చేసి 5, 7, 10 ఇయర్స్ యొక్క ప్రీమియం పేయింగ్ టర్మ్తో తీసుకున్నట్టయితే మినిమంగా మంత్లీ 5,000 పేమెంట్ చేయాలి, లేదా క్వార్టర్లీ అయితే 15,000 పే చేయాలి, హాఫ్ ఇయర్లో అయితే 30,000 పే చేయాలి, ఇయర్లీ అయితే 60,000 పే చేయాలి. అంటే మంత్లీ 5,000తోని ఈ స్కీమ్లో ఎంట్రీ అవ్వచ్చు. మినిమం 5, 7, 10 ఇయర్స్తోని ప్రీమియం పే చేసుకునే విధంగా మీ యొక్క టర్మ్ ఎంత అయితే పెట్టుకోవచ్చు. 15 పెట్టుకోవచ్చు, 20 పెట్టుకోవచ్చు, 25 పెట్టుకోవచ్చు, మీ యొక్క వెసులుబాటుని బట్టి. అదేవిధంగా 15 ఇయర్స్ టర్మ్తో తీసుకున్నట్టయితే అందులో మీరు మినిమం 3,000 రూపాయలతో కూడా ఇందులో ఎంట్రీ అవ్వచ్చండి. 3,000 రూపాయలు ఒక మంత్లీ, క్వార్టర్లీ 9,000, హాఫ్ ఇయర్లో వచ్చేసి 18,000, ఇయర్లీ వచ్చేసి 36,000తో కూడా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. మరి మ్యాక్సిమం ఎంత ఇస్తారండి? చూడండి, మ్యాక్సిమం నో లిమిట్ అండి. మ్యాక్సిమం తీసుకోవడానికి ఎలాంటి లిమిట్స్ లేవండి. అదేవిధంగా ఇందులో మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ ఎంత? మినిమం అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏదైతే ఉందో 10 ఇయర్స్ కానీ, లేదా మనం 5 ఇయర్స్ పేమెంట్ చేసి తర్వాత 10 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ కానీ తీసుకోవడానికి చూసుకున్నాం. అదే మ్యాక్సిమం ఎంత వరకు తీసుకోవచ్చండి అంటే, మ్యాక్సిమం ఏజ్ ఎంట్రీ ఎంత? 65 ఇయర్స్. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం 75 ఇయర్స్ వరకు ఈయన 65 ఆయన 10 ఇయర్స్ టర్మ్ తీసుకున్నట్టయితే 75 ఇయర్స్లో ఆయన ఎగ్జిట్ అవుతాడు. అదేవిధంగా 15 ఇయర్స్ టర్మ్ తీసుకున్నాడు అనుకుందాం, 65 ఇయర్స్ ఆయన 80 ఇయర్స్లో ఆయన ఎగ్జిట్ అవుతాడు. అదేవిధంగా 20 ఇయర్స్ టర్మ్ తీసుకున్నట్టయితే 85 ఇయర్స్లో ఆయన ఎగ్జిట్ అవుతాడు. 25 ఇయర్స్ టర్మ్ తీసుకున్నట్టయితే 90 ఇయర్స్లో. ఎన్ని సంవత్సరాలండి? 90 సంవత్సరాల వరకు కూడా ఇందులో ఈ స్కీమ్లో ఉండేటువంటి ఆప్షన్ ఉంది ఇక్కడ. అయితే దీంట్లో ఏంటి అని అంటే 90 సంవత్సరాల వరకు ఉంది కదా, మరి మ్యాక్సిమం ఏదైతే సమ్మష్యూడ్ ఏదైతే ఉంటుందో ఎలాగ ఇస్తాం దీంట్లో? యాక్చువల్గా ఏంటంటే 50 ఇయర్స్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి 7 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాం. 50 పైన ఏదైతే ఉంటుందో 50 పైన ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే ఉంటుందో వాళ్లకు 5 టైమ్స్ మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని వెసులుబాటు చేయడం జరిగింది. ఏమని? ఒకవేళ మంత్లీ 5,000 పేమెంట్ చేశారు అండ్ అబోవ్ పేమెంట్ చేశారు, అలాంటి వారి కోసం ఇక్కడ ఏం చేశాము అంటే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపల ఉన్నటువంటి పర్సన్ ఒకవేళ 5 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్తో తీసుకున్నట్టయితే ఆయనకు 20 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాము. 20 టైమ్స్ అంటే ఎంతండి? ఇప్పుడు మంత్లీ 5,000 అనుకున్నట్టయితే సంవత్సరానికి వచ్చేసి 60,000 అవుతుంది. 60,000కు 20 టైమ్స్ ఎంత ఇస్తాము? దాని ప్రకారంగా 20 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇక్కడ ఇస్తాము. అంటే ఎంత వస్తుంది? 20 టైమ్స్ అంటే 12 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇక్కడ ఇస్తాం. అదేవిధంగా 7 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్కు 22 టైమ్స్ ఇస్తాం. 10 ఇయర్స్ దానికి కూడా 22 టైమ్స్ ఇస్తాం. కానీ ఇక్కడ 15 ఇయర్స్ మీరు ఒకవేళ ప్రీమియం పే చేసేటట్టుగా చూసుకుంటే ఇక్కడ మీకు 40 టైమ్స్ ఇస్తామండి. 40 టైమ్స్ మ్యాక్సిమం కవరేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. 1,00,000 రూపాయలు ఒక సంవత్సరానికి ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే, ఆయన 15 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్ తీసుకున్నట్టయితే ఆయన కవరేజ్ ఎంత ఇస్తామండి? 40 లక్షల కవరేజ్ ఇస్తాం. ఎన్ని లక్షలు? 40 లక్షల కవరేజ్ ఇస్తాం. అంటే కవరేజ్ పరంగా అంటే ఇది ఏం చేస్తున్నామంటే మ్యూచువల్ ఫండ్ తర్వాత మీకు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కూడా రెండు మిళితమైన విధంగా దీంట్లో తీసుకొని రావడం జరిగింది. మీరు ఎవరైతే మీకు ఏదైతే ఉంటుందో మీ ఆప్షన్ బట్టి మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా 31 నుంచి 40 ఇయర్స్ వరకు వచ్చేసి 12 టైమ్స్తోని ఇక్కడ ఇస్తాం. 5, 7, 10 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్ తీసుకున్నట్టయితే 12 టైమ్స్ ఇస్తాం. అదేవిధంగా 15 ఇయర్స్ తీసుకున్నట్టయితే 25 టైమ్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 50+ వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో ఇక్కడ మ్యాక్సిమం 7 టైమ్స్ ఇస్తామండి. 7 టైమ్స్ ఇస్తాం. ఏది 7 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ ప్రీమియం పే చేస్తే 7 టైమ్స్ ఇస్తాం. అదే 15 ఇయర్స్ తీసుకున్నట్టయితే 10 టైమ్స్ ఇస్తాం. అదేవిధంగా దీంట్లో మరొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ ఒకవేళ 5,000 అని చెప్పా కదా ఇప్పుడు ఇంతవరకు మంత్లీ 5,000 అబోవ్ చేసిన వారికి అది చెప్పాను. ఇక్కడ
ఇప్పుడు 5,000 కన్నా లోపల పే చేసిన వాళ్ళకేంటి, ఒకవేళ 5,000 కన్నా లోపల పే చేసిన వాళ్ళకు ఒకవేళ 18 to 30 ఇయర్స్ ఉన్నట్టయితే 30 టైమ్స్ ఇస్తామండి. ఎంతైనా పే చేసుకోండి, 3,000 పే చేయండి, 4,000 పే చేయండి, 2,000 3,000 నుంచి 5,000 మధ్యలో పే చేసే వారికి 30 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాం. ఏది 18 to 30 ఇయర్స్ వరకు మాత్రమే. ఇది చూడండి, ఇక్కడ ఏజ్ గ్రూప్ కూడా ఏం చేశాము, మీకు అనుగుణంగా తీసుకొచ్చాం. యంగ్ ఏజ్ వాళ్ళకు కవరేజ్ ఎక్కువ కావాలి, ప్లస్ రిటర్న్స్ ఎక్కువ కావాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ స్కీమ్స్ అనేది డిజైన్ చేయబడ్డాయి. అదేవిధంగా 31 to 40 ఇయర్స్ వరకు వచ్చేటప్పటికి 20 టైమ్స్ ఇస్తాం. అదే 41 to 45 వరకు 15 టైమ్స్ ఇస్తాం. 46 నుంచి 50 ఇయర్స్ వరకు ఉంటే 10 టైమ్స్ మాత్రం ఇస్తాం. 50 అండ్ అబవ్ అయితే 7 టైమ్స్ ఇస్తామండి. ఏది 60,000 లోపల మీ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఇయర్లీ, అది గుర్తుపెట్టుకోండి, దాని ప్రకారంగా ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇదంతా బాగానే ఉంది సార్, ఏంటి ఇది ఫండ్స్ ఏంటి అంటే, ఫండ్ యొక్క ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అని అంటే మొత్తం 6 రకాల ఫండ్స్ ఉన్నాయి. ఈ 6 రకాల ఫండ్స్ ఏంటి, బాండ్ ఫండ్, సెక్యూర్డ్ ఫండ్, బ్యాలెన్స్ ఫండ్, గ్రోత్ ఫండ్, ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఈ 2 కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబడింది. ఇంతకుముందు ఈ 4 ఫండ్స్ ఉండేవి, వాటికి ఈ 2 ఫండ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడ్డది. అంటే దీని అర్థం ఏంటి అంటే, బాండ్ ఫండ్ అంటే లో రిస్క్ అండి, మీకు ఎలాంటి రిస్క్ ఉండదు అక్కడిగా, అన్ని గవర్నమెంట్ వాటిలలో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అది నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను. అదేవిధంగా సెక్యూర్డ్ ఫండ్ అంటే లో టు మీడియం రిస్క్ ఉంటుందండి. అదేవిధంగా బ్యాలెన్స్డ్ ఫండ్ అంటే మీడియం రిస్క్ అండి. గ్రోత్ ఫండ్ అంటే హై రిస్క్. అదేవిధంగా ఫ్లెక్సీ గ్రోత్ అండ్ స్మార్ట్ ఫ్లెక్సీ ఏదైతే ఉందో, ఫ్లెక్సీ స్మార్ట్ ఏదైతే గ్రోత్ ఉందో, ఈ 2 హై రిస్క్ అనమాట. ఈ 2 కూడా స్టాక్స్లలో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఎవరైతే మ్యూచువల్ ఫండ్ అడుగుతున్నారు కదా మీరు, మ్యూచువల్ ఫండ్ టైప్ ఆఫ్ వాటిలో ఇందులో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఇది కూడా ఎక్కడ, నిఫ్టీ 50, నిఫ్టీ 100 చూసుకోండి, ఇక్కడ ఈ రాసింది చూడండి, నిఫ్టీ 100, నిఫ్టీ 50 అంటే ఒక పర్ఫార్మెన్స్ చేసినటువంటి కంపెనీల్లో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎలా ఎంతెంత జరుగుతుందండి అది అని అంటే చూడండి, ఇక్కడ బాండ్ ఫండ్లు వచ్చేటప్పటికి ఇక్కడ మినిమం మ్యాక్సిమం ఇక్కడ 60% పెడతారు. ఏది గవర్నమెంట్ అండ్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఏది గవర్నమెంట్ గ్యారంటెడ్ కార్పొరేట్ డిబెంచర్స్ లో ఇది 60% పెడతారు. షార్ట్ టర్మ్ యొక్క మనీ మార్కెట్ వాటిల్లో 40% పెడతారు. ఇక్కడ షేర్ మార్కెట్లో ఇందులో పెట్టారండి, ఏదింట్లో బాండ్ ఫండ్లో. అదేవిధంగా సెక్యూర్డ్ ఫండ్కి వచ్చేటప్పటికి ఇక్కడ 40% వరకు ఇందులో పెడతారు. ఇందులో వచ్చే మనీ మార్కెట్లలో 40% పెడతారు. ఇక్కడ కొంచెం పోర్షన్ తీసుకుంటారు షేర్ మార్కెట్లో. కాబట్టి రిస్క్ కొంచెం ఇక్కడ చూడండి, లో రిస్క్, ఇక్కడ లో టు మీడియం రిస్క్. రిస్క్ కొద్దిగా పెంచుకోవాలనుకునే వారి కోసం ఇలాగా జరుగుతూ ఉంటుంది, పెట్టుకోవచ్చు. మీ ఫండ్ని సెలెక్ట్ చేసుకునేది మీ చేతిలో ఉంటుంది, మీరు చూసుకోండి, అందుకే చెప్తున్నాను ఇక్కడ. అదేవిధంగా బ్యాలెన్స్డ్ ఫండ్, బ్యాలెన్స్డ్ ఫండ్కి వచ్చేటప్పటికి మినిమం 30% ఇందులో పెడతారు, మినిమం 40% ఇందులో పెడతారు, మినిమం ఒక 30 to 40% అనేటువంటిది ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ షేర్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, వీరి యొక్క రిస్క్ మీడియం ఏదైతే ఉంటుందో మీడియం రిస్క్ ఉంటుందండి. అంటే మీడియం పెద్దగా అంత రిస్క్ ఉండదు, అంత అదిగా లో రిస్క్ ఉండదు, అంత హై రిస్క్ ఉండదు. కాబట్టి ఈ బ్యాలెన్స్డ్ ఫండ్ దీంట్లో పెడుతూ ఉంటారు. గ్రోత్ ఫండ్ వచ్చేటప్పటికి ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ డిబెంచర్స్లో 20%, అదేవిధంగా షార్ట్ టర్మ్ మనీ మార్కెట్లో వచ్చేటప్పటికి లెస్ దెన్ 40%, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ 80% వరకు ఇందులో ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది గ్రోత్ ఫండ్లో. అందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది, హై రిస్క్ ఉంటుంది, రిటర్న్ కూడా అలాగే ఉంటాయి. రిస్క్ ఉన్న చోట రిటర్న్ ఉంటుంది. మనకు కావాల్సింది టైం హొరైజన్, ఎంతవరకు ఉంటాం అనేది మన పైన ఉంది. నేను ఇవాళ జాయిన్ అయ్యానండి, ఒక 10-5-6 సంవత్సరాల్లో బయటకు వస్తానండి అంటే రిస్క్ ఉంటుంది అక్కడ. మనం టైం హొరైజన్తోనే ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, దీంట్లో యాక్చువల్ 0% చెప్పాలంటే ఇందులో పెట్టారు వాళ్ళు. అదేవిధంగా షార్ట్ టర్మ్ మనీ మార్కెట్లో వచ్చేటప్పటికి ఒక 40% లోపల పెడతారు. రిమైనింగ్ ఏదైతే షేర్ మార్కెట్ ఉంటుందో వాటిలో అప్ టు 100% పెట్టేటువంటి ఆప్షన్ ఇందులో ఉంది. ఏది ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్ అండ్ ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్లో షేర్ మార్కెట్ సంబంధించినటువంటి వాటిల్లో ఇది పెట్టడం జరుగుతుంది. నిఫ్టీ 100 స్టాక్స్లో, నిఫ్టీ 50 స్టాక్స్లో ఈ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అక్కడ షార్ట్ టర్మ్ హొరైజన్తో ఎప్పుడైనా సరే హై రిస్కే ఉంటుంది. లాంగ్ టైమ్ హొరైజన్ ఉన్నట్టయితే మీకు హై రిటర్న్స్ అనేది ఇక్కడ జనరేట్ కాబడతాయి. వీటన్నిటితో కంపారిజన్ చేస్తే ఈ 2 ఫండ్లలో మీ యొక్క రిటర్న్స్ బ్రహ్మాండంగా జనరేట్ చేయబడతాయి. అది లాంగ్ టర్మ్ హొరైజన్తో ఉన్నట్టయితే అది దృష్టిలో ఉంచుకోండి. అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది చూడండి, బాండ్ ఫండ్, సెక్యూర్డ్ ఫండ్, బ్యాలెన్స్ ఫండ్, గ్రోత్ ఫండ్, ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, వీటిలలో మీరు దేంట్లో పెట్టాలనేటువంటిది మీ డిసిజన్ తీసుకొని మీ యొక్క రిస్క్ ఎంత తీసుకోవాలనుకున్నారో అది మీ పైన ఉంటుంది. కాబట్టి అది మీరు ఆలోచించుకొని నిర్ణయించుకోవాలి. అదేవిధంగా ఇంకొక బెటర్ ఆప్షన్ ఏంటి అని అంటే, ఇవాళ ఉన్నారండి, ఇవాళ నువ్వు యంగ్ ఏజ్లో ఉన్నావు, 25 ఇయర్స్లో ఉన్నావు, రేపొద్దున 30 ఇయర్స్ వచ్చింది, మ్యారేజ్ అయింది, నీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి. ఇక్కడ
మేమేం చేశామనంటే మీకు ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ ఏది, ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి. మనకి ఏదైనా జరగకూడదు జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కవర్ అవ్వాలి కాబట్టి ఆ పర్పస్లో మీకు ఇక్కడ ఏమిచ్చాము ఇక్కడ అంటే ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉందో లైఫ్ స్టేజెస్, మీకు లైఫ్ స్టేజెస్ ఇవాళ యంగ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళి అయినప్పుడు వాళ్ళ స్పౌజ్ వస్తారు, స్పౌజ్ వచ్చినప్పుడు ఆయనకు బర్డన్స్ కూడా పెరుగుతాయి. ఆ బర్డన్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆయన పెంచుకునేటువంటి ఆప్షన్ ఇచ్చాము. అది ఎప్పటి వరకు అంటే 12 months లోపల ఆయన దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన పెంచుకునేటువంటి ఆప్షన్ ఇక్కడ ఇచ్చాము. అదేవిధంగా ఈ ఏజ్ ఎప్పటి వరకు ఇస్తామండి అంటే అప్ టు 45 years లోపల. ఎవరికి ఆయన పెళ్ళయింది ఇచ్చాము, కవరేజ్ ఇచ్చాము. తర్వాత ఆయనకు పిల్లలు వచ్చారు, అప్పుడు రెస్పాన్సిబిలిటీ పెరిగాయి, అప్పుడు ఆయన కవరేజ్ కావాలి, అప్పుడు కూడా ఇస్తాము. యాజ్ పర్ ఏదైతే ఉంటుందో మెడికల్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఎగ్జామ్ చేసి ఆయనకు అప్పుడు ఇక్కడ ఇస్తాము. ఇందులో కవరేజ్ అనేది ఇస్తాము. ఏజ్ ఎంతవరకు ఉండాలండి? 45 years లోపల ఉండాలి. 45 years దాటిన వాళ్ళకి ఇవి ఉండవు. ఎప్పుడైనా అలోబుల్ అయిపోతుంది కదా, ఎట్లాగో 25 years పర్సన్ 45 years లోపలనే ఆయన పెళ్ళి అవుతుంది, పిల్లలు అవుతాయి, ఆయనకు బాధ్యతలు కూడా ఇంకా ఎక్కువ ఇక్కడ ఉంటాయి. కాబట్టి దాని పర్పస్లో ఈ ప్లాన్లో ఇది కూడా ఒక బెటర్ ఆప్షన్ అని చెప్పాలి. ఈ ఆప్షన్ వల్ల కూడా మనకు రేపొద్దున మనం ఆలోచించి తీసుకున్నట్టయితే ఏ రకంగా మనం ముందుకెళ్ళాలనే దాని మీద మనం డిసిజన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా డిక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ ఎక్కడైనా ఉంటుందా? ఇది డిక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ ఒకసారి పెంచిన తర్వాత తగ్గించే ఆప్షన్ కూడా ఎంత మంచిది చెప్పండి. మీ ఇష్టం ఉంటే మీరు తగ్గించుకునే ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ. ఆప్షన్ కూడా ఏంది? డిక్రీజింగ్ సమ్ అష్యూర్డ్. ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే మీరు తీసుకున్నట్టయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎనీ టైం ఇక్కడ చూడండి, ఎనీ టైం మీరు ఎప్పుడైనా సరే తీసుకునేటువంటి ఆప్షన్ ఇచ్చారు. ఏదైతే ఉందో మినిమం లిమిట్స్ ఏదైతే ఉంటుందో యాజ్ పర్ మీరు ఏదైతే తీసుకున్నారో ఆ లెవెల్ వరకు తీసుకోవచ్చండి. ఒకవేళ మీరు డిక్రీజ్ చేసుకున్నట్టయితే ఆ నెక్స్ట్ మంత్ నుంచే ఇది అప్లికబుల్ అవుతుంది. అదేవిధంగా ఒకసారి డిక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ చేయమంటే చేయరండి. గుర్తుంచుకోండి, ఒక్కసారి మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు, మళ్ళీ తగ్గించిన తర్వాత పెంచమంటే పెంచరు. అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ ఈ ప్లాన్లో మినిమం 5 years లాకింగ్ పీరియడ్ అండి. అన్నీ బాగున్నాయి సార్, ఎప్పటి వరకు వెళ్ళొచ్చు అని అంటే మినిమం 5 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఇందులో మనం ఏం చెప్పుకున్నాం అక్కడ 5 years, 7 years, 10 years, 15 years వరకు పేమెంట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాం కదా. కాబట్టి ఇక్కడ మినిమం లాకింగ్ పీరియడ్ వచ్చేసి 5 years అండి. ఒకవేళ అనుకోని కొన్ని కారణాల వల్ల 2 years కట్టాడు, ఆయన కట్టలేకపోయాడు, ఆగిపోయిండు, ఆయనకి ఏమండి 5 years కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇస్తాం. ఆ లోపల ఏమవుతుంది అని అంటే విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ ఇయ్యం. సరెండర్ కూడా ఎప్పుడైతే ఉంటుందో 5 years తర్వాతనే సరెండర్ చేసుకునే ఆప్షన్ ఇస్తాం. అదేవిధంగా ఈ ఒకవేళ 5 years లోపల ఆయన ఆగిపోయినట్టయితే ఆ యొక్క అమౌంట్ డిస్కౌంటెడ్ ఫండ్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఫండ్లోకి వెళ్ళిపోయి 5 years తర్వాతనే ఆయనకు తీసుకునేటువంటి ఆప్షన్ అనేది కల్పించబడ్డది. అదేవిధంగా ఇక్కడ పార్షియల్ విత్డ్రాల్ ఆఫ్టర్ 5 years యూ కెన్ ఎలిజిబుల్. 6 years నుంచి 10 years వరకు అయితే ఆయనకు కొన్ని ఇచ్చాము ఇక్కడ. ఆఫ్టర్ 5 years మీరు ఎప్పుడైనా సరే దీంట్లో పార్షియల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. మినిమం ఎంత చేసుకోవచ్చు? 1000 రూపాయల వరకు చేసుకోవచ్చు అండి మ్యాక్సిమం. దాంట్లో కొన్ని లిమిట్స్ ఉన్నాయి, లిమిట్ ప్రకారంగా ఉంటుంది. టాప్ అప్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు ఇక్కడ. చూడండి ఎంత బాగుందో, టాప్ అప్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు. ఒకవేళ మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మార్కెట్ బాగా పడిపోయింది, అక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అక్కడ మీరు మినిమం 1000 రూపాయల నుంచి మ్యాక్సిమం ఎంతైనా పెట్టుకోవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడికి, ఇక్కడ టాప్ అప్లో పెట్టిన పెట్టుబడికి మీకు కవరేజ్ కూడా ఇస్తారు. 1.25% ఇక్కడ మీకు కవరేజ్ ఇస్తారు. అది కూడా మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఏదైతే ఉంటుందో యాన్యువల్ లిమిట్ ఏదైతే మనం ఇక్కడ అనుకున్నాం కదా, విత్డ్రావల్ ఆప్షన్ ఉన్నాం కదా, ఇక్కడ చూడండి 15 to 30% మీరు విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు. ఎప్పుడు ఇస్తారండి? ఫస్ట్ 6 years నుంచి 10 years లోపల తీసుకున్నట్టయితే 15% విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్, పార్షియల్ విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్. అదేవిధంగా 11 to 15 years అయితే 20% తీసుకునే ఆప్షన్. అదేవిధంగా తర్వాత 16 నుంచి 20 years అయితే 25% తీసుకునే ఆప్షన్. 21 నుంచి 25 years అయితే 30% తీసుకునేటువంటి ఆప్షన్ ఇక్కడ కల్పించబడ్డది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో చూడండి, ఒకసారి బాగా పరిశీలించుకోండి. అదేవిధంగా డెత్ బెనిఫిట్ ఏమి ఇస్తాం మనం? డెత్ బెనిఫిట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, 30 years పర్సన్ ఒకవేళ ఆయన 15 years తీసుకున్నట్టయితే మ్యాక్సిమం 40 times ఇస్తాం. మినిమం ఎంత ఇస్తున్నామండి? అక్కడ 20 times ఇస్తున్నాం. ఒక 5 years ప్రీమియం పేయింగ్ చేస్తే 7 years అయితే 22 times ఇస్తున్నాం. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మినిమంగా ఏంటంటే 7 times ఇస్తాం యాక్చువల్గా, కానీ మ్యాక్సిమం వచ్చేటప్పటికి ఎక్కువ ఇస్తాం. దీంట్లోకి డెత్ ఏమి ఇస్తాం? డెత్ కవరేజ్లో ఏమి ఇస్తాము అని అంటే ఒకవేళ మీకు ఏదైతే
బేసిక్ సమ్ అష్యూర్డ్ ఉంటుందో, అంటే మీరు ఇయర్లీ కట్టే ప్రీమియంకి ఎంతైతే కవరేజ్ ఉందో ఆ కవరేజ్ అయినా సరే, లేదు మీరు కట్టినటువంటి ఏదైతే ఫండ్ వాల్యూ ఎక్కువైంది అనుకోండి ఆ టైంలో ఆ ఫండ్ వాల్యూ ఇస్తాం, లేదు మొత్తం కలిపి 105%, అంటే మీరు టోటల్గా ఎన్ని సంవత్సరాలు కలిపి కట్టినటువంటి అమౌంట్ ఎంతైతే ఉంటుందో దానికి 105% కానీ ఏది ఎక్కువైతే ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మీ నామినీకి. ఓకే, టాప్అప్లో కూడా టాప్ అప్ బెనిఫిట్, టాప్ అప్ డెత్ బెనిఫిట్స్ కూడా అదే విధంగా దీంట్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది కూడా ఇంకొకటి ఏంటి అని అంటే, మీరు ఇది తీసుకున్నారు స్పెషల్ ఫీచర్స్ కింద చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కంప్లీట్ అయిపోయిందండి, టర్మ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా అయిపోయిన తర్వాత మనం ఇందులో కొన్ని మోర్టాలిటీ ఛార్జెస్ తీసుకుంటామని చెప్పాం కాబట్టి మోర్టాలిటీ ఛార్జెస్ని కూడా మీకు రిటర్న్ చేస్తామండి. ఎప్పుడు చేస్తాం ఇది అంటే, మీరు టోటల్గా కంప్లీట్గా అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఇవి మోర్టాలిటీ ఛార్జెస్ అనేది కూడా రిటర్న్ చేయబడతాయి. చెప్పాను కదా, ఇంకొక స్లైడ్ ఉంది, ఆ స్లైడ్ ద్వారా మనకి ఏ రకంగా బెనిఫిట్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి స్లైడ్ ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ మిస్టర్ శ్యామ్ అనే పర్సన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వయసు 30 years అండి. 30 years పర్సన్ మనం ఒకవేళ తీసుకున్నట్టయితే చూడండి, ఈయన టర్మ్ ఇచ్చాం మనం, ఇందులో మ్యాక్సిమం 25 years వరకు ఇస్తాం టర్మ్, మినిమం 10 years, మ్యాక్సిమం 25 years వరకు ఇస్తాం. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం టర్మ్ ఇచ్చాము 25 years, ఆయన ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 15 years ఇచ్చాము. ఆయన ఈ ఇన్స్టాల్మెంట్ ప్రీమియం వచ్చేసి మంత్లీ 10,000 అండి, ఇయర్లీ ఇక్కడ 1,20,000 ఇచ్చాం, కానీ మంత్లీ 10,000 అనమాట. మంత్లీ 10,000 చొప్పున ఆయన బేసిక్ సమ్ అష్యూర్డ్ వచ్చేసి ఇక్కడ ఏమైతే అయిందో, ఇక్కడ మనకు 30 years లోపల ఉన్నాడు కదా, ఆయనకు 40 times మ్యాక్సిమం కవరేజ్ ఇచ్చాం. ఇక్కడ ఈ మ్యాక్సిమం కవరేజ్ వల్ల ఏమైంది, ఇక్కడ ఆయనకు 48 lakhs కవరేజ్ ఉందండి. ఇక్కడ డే 1 నుంచి ఆయనకు 48 lakhs కవరేజ్ ఉంది. ఆయన ఇయర్లీ ప్రీమియం పేమెంట్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ పెట్టుబడి పెట్టాడండి, ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్లో, అంటే హై రిస్క్లో పెట్టుబడి పెట్టాడు. ఆయన ఏజ్ ఎంత, 30 years, తీసుకునే ఆప్షన్ ఉంది కదా, రిస్క్ కవరేజ్, రిస్క్ బేర్ చేసేటువంటి వయసు ఉంది కదా ఆయనకు. కాబట్టి ఆ రకంగా ఆయన ఎన్ని సంవత్సరాలు కట్టేటట్టు పెట్టాం, 15 సంవత్సరాలు కట్టేటట్టు పెట్టాం. అంటే 30 years నుంచి 15 years అంటే 45 years వరకు పేమెంట్ చేస్తాడు. ఆయనకు ఇంకొక 25 years అంటే 55 yearsలో ఆయన తీసుకునే విధంగా ఈ ప్లాన్ పెట్టుకున్నాడు. అప్పటి వరకు ఆయన యొక్క రిస్క్ బేర్ చేసుకునేటువంటి ఏదైతే ఉంటుందో ఆ స్టేజ్ ఉంది కాబట్టి ఇందులో పెట్టుబడి పెట్టాడు. అయితే ఇక్కడ రైడర్ ఆప్షన్ కూడా ఇచ్చామండి. ఇక్కడ ఇందులో రైడర్ ఆప్షన్ కూడా ఉంటుంది, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ కూడా తీసుకోవచ్చు. అయితే దీంట్లో యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ వచ్చేసి 1,20,000 మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన ప్రీమియం ఎలా పేమెంట్ చేస్తాడు, ఆయన రిటర్న్స్ ఎలా జనరేట్ అవుతాయి చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్లో ఆయన 1,20,000 చేశాడు, సెకండ్ ఇయర్లో కూడా అదే సేమ్ 1,20,000 రూపాయల చొప్పున పేమెంట్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఇలాగా చేస్తూ వెళ్తున్న ఈ క్రమంలో ఆయన టోటల్ ప్రీమియం ఎంత పేమెంట్ చేశాడండి, ఇక్కడ 18 lakhs పేమెంట్ చేస్తాడు. 15 yearsలో ఫర్ మంత్ 10,000 rupees చొప్పున ఆయన 15 years పేమెంట్ చేస్తే 18 lakhs rupees ఆయన పేమెంట్ చేశాడు. ఆయనకు రిటర్న్ ఎంత జనరేట్ అయింది అని అంటే, ఇక్కడ 4%, 8% మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ 8% తీసుకున్నట్టయితే 53,14,000 rupees ఇక్కడ ఆయనకు జనరేట్ అయింది. 4% అనేది అది నార్మల్గా మీరు ఎక్కడ జీరో ఎందులో పెట్టినా కూడా అది వస్తుందండి, అది కాదు. 8%, ఇది 8% కాదు, ఇది 8% మనం ఏదైతే తీసుకున్నామో 8% తీసుకున్నాం, కానీ చాలా ఎక్కువ మనకు పర్సంటేజ్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఒక 30 years పర్సన్ 44 years వరకు ఆయన పేమెంట్ చేస్తాడు. ఆయనకు 55 yearsలో ఆయనకు 8% చొప్పున వర్కౌట్ అయితే 53,14,000 rupees అనేది ఆయనకు మెచ్యూరిటీ బెనిఫిట్ కింద 8% చొప్పున అనే దాని కింద ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా చూడండి, ఇక 8% చొప్పున ఆయనకు ఒకవేళ వర్కౌట్ అయితే ఇలాగ ఇస్తామనే దానికి ఇక్కడ చూపించాము. ఇక్కడ చూడండి, 1,20,000 చొప్పున పేమెంట్ చేస్తూ వెళ్ళాడు. ఆయన ఫండ్ వాల్యూ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 1,16,000 ఉంది, సెకండ్ ఇయర్లో వచ్చేసప్పటికి 2,33,000 ఉంది. అలాగా ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఇక్కడ ఆయన కవరేజ్ అనేది ఆయన యొక్క యూనిట్ వాల్యూస్ అనేది పెరుగుతున్నాయి. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం డెత్ బెనిఫిట్ కూడా ఆలోచించాలి. మ్యూచువల్ ఫండ్లు ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెత్ బెనిఫిట్ ఇస్తారండి, ఎక్కడ ఇయ్యరు. మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద కూడా మీకు ట్యాక్స్ పడుతుంది అక్కడ, అది కూడా గుర్తుంచుకోండి. అక్కడ మీ ఫండ్ పర్ఫార్మెన్స్ని బట్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్కు ఏదైతే ఉంటుందో దానికి ట్యాక్స్ కూడా పడుతుంది మ్యూచువల్ ఫండ్లో. ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్కి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఇక్కడ డే 1 నుంచి ఇక్కడ ఈయనకు 48 మ్యాక్సిమం ఇచ్చాము. ఇక్కడ మ్యాక్సిమం ఎంతవరకు మీకు ఎలిజిబుల్ ఉంటుందో దాని ప్రకారంగానే ఇస్తాం. కాబట్టి ఇక్కడ 48 lakhs ఇచ్చాము. ఇక్కడ
ఆయన పెట్టుబడి ఎంత అండి? 1,20,000 పెట్టాడు. ఒకవేళ ఫస్ట్ ఇయర్లో ఏమైనా జరిగింది ఎంత ఇస్తాం? ఇక్కడ ఇది కాదు, ఈ అమౌంట్ ఇస్తాం, 48 lakhs ఇస్తాం. మ్యూచువల్ ఫండ్ వస్తుందా 1 yearలో? రాదు కదా. కాబట్టి అదే విధంగా రిస్క్ ఎప్పుడు జరిగేది ఎవరేమని చెప్పలేము. నీ చేతిలో లేదు, అది నా చేతిలో లేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఒక ప్రొటెక్షన్తో పాటు, ఒక సేవింగ్తో పాటు, ఒక గ్రోత్ ఎక్స్పెక్ట్ చేసుకునే విధంగా, ఒక మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసుకునే విధంగా ఆయన ఇలాగ పేమెంట్ చేసినట్టయితే ఆయనకి 8% చొప్పున ఏదైతే ఈ అమౌంట్ వస్తూ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక 5 years, 10 years, 15 years లోపల కూడా ఏదైనా జరగకూడదు జరిగితే ఆయనకు 45 years కట్టే వరకు కూడా ఆయన ఒక అమౌంట్ ఎంత అవుతుంది? ఇక్కడ ఆయన 18 lakhs పేమెంట్ చేశాడు. ఫండ్ వాల్యూ మాత్రం 29,70,000, 71,000 ఉంది. కానీ ఇక్కడ ఒకవేళ రిస్క్ జరిగితే కూడా ఏమిస్తాం? ఇక్కడ 48 lakhs ఇస్తామండి. చూడండి, ఇక్కడ చూడండి, అన్ని 48 lakhs ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఆయనకు ఒకవేళ 55 years వచ్చాయి, ఆయన 8%తోనే చూసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ 8% తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు, చాలా ఎక్కువ వర్కౌట్ అవుతుంది, కానీ ఇక్కడ 8% తీసుకున్నాను. ఒకవేళ ఆయనకు 54 years అంటే 55 years వచ్చాయి, అప్పుడు ఆయన యొక్క ఫండ్ వాల్యూ ఏమవుతుంది అని అంటే, ఇక్కడ చూడండి, ఆయనకు 53 yearsలో వచ్చేటప్పటికి ఇక్కడ ఫండ్ వాల్యూ పెరిగింది. ఇక్కడ చూడండి 48 lakhs ఉంది, ఇక్కడ 48,63,000 ఉంది. అదే ఇంకొక నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 53 years నుంచి 55 yearsకి వచ్చేటప్పటికి ఆయనకు ఏమవుతుందంటే, ఇక్కడ 53,14,000 రూపీస్ అనేది ఇక్కడ జనరేట్ చేయబడ్డాది. టోటల్గా ఆయన డెత్ బెనిఫిట్ కానివ్వండి, ఏదైనా సరే ఇక్కడ చూడండి, ఇక్కడ 48 lakhs లేదు, ఇక్కడ 53 lakhs ఉంది. అంటే ఏది ఎక్కువైతే అది ఇస్తాం. కాబట్టి ఆ రకంగా ఈయనకి ఈ రకమైనటువంటి అమౌంట్ 18 lakhs పేమెంట్ చేస్తాడు, 53,14,000 రూపీస్ అనేది ఆయనకి జనరేట్ చేయబడతాయి. ఇదే కాదండోయ్, ఇలాగా ఇది ఓన్లీ 8%తోనే చెప్పాం. ఇందులో 15% వర్కౌట్ అవుతుంది. మినిమంగా మనకు ఇందులో లాంగ్ టర్మ్ చూసుకున్నట్టయితే మినిమం 15% ఇందులో వర్కౌట్ అవుతుంది. ఏదైతే ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్లో పెట్టినట్టయితే ఖచ్చితంగా ఇది 15% వర్కౌట్ అవుతుంది. దాన్ని లెక్క చేసుకున్నట్టయితే ఇక్కడ ఆయనకు 53 ప్లస్లో ఆయనకు దగ్గర 80 to 85 lakhs అనేటువంటి అమౌంట్ మినిమంగా తీసుకుంటాడు ఆయన. కాబట్టి ఇలాంటి ఈ స్కీమ్ గురించి ఒకసారి మీరు ఆలోచించండి. ఇవాళ మార్కెట్ మీరంతా మ్యూచువల్ ఫండ్ అడుగుతున్నారు, మ్యూచువల్ ఫండ్ అడుగుతున్నారు. మ్యూచువల్ ఫండ్తో పాటు మీకు ఇక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్తో పాటు మంచి రిటర్న్స్ వచ్చే విధంగా, మీకు రేపు పొద్దున ఒక ప్రొటెక్షన్ ఉండే విధంగా, మీ ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ ఉండే విధంగా ఈ ప్లాన్ ఇవాళ ఉన్న యూత్కి అనుగుణంగా మన యొక్క కార్పొరేషన్ డిజైన్ చేయబడింది. కాబట్టి దీనిపైన ఒకసారి మీరు ఆలోచించి మీ యొక్క నిర్ణయాన్ని ఏదైనా ఉన్నట్టయితే నన్ను సంప్రదించినట్టయితే మరిన్ని వివరాలు ఈ కింది నెంబర్లో మీరు నన్ను సంప్రదిస్తే మరిన్ని వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క ఫ్యామిలీకి కానీ మీకు అంత ప్రొటెక్షన్ ఉంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను.